మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు అండి. అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఎవరిని ఇష్టపడతారు మీరు? అంటే ఇంకా అంటే ఎన్టీఆర్ గారు, ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ గారిది బాహుబలి రికార్డు ఎవరు బీట్ చేయలేదు. ఆ, పుష్ప అది బీట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే మనము చేస్తుందని చెప్పలేము, చేస్తుందని చెప్పలేము. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏం చెప్పలేమండి. అంటే పుష్ప 1తో బాగా హైప్ క్రియేట్ అయిపోయింది కదా. అవునండి. పుష్ప 2 కోసం ఏగర్లీ మొత్తం ఎంటైర్ నేషనల్ వెయిటింగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు బాహుబలి రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఒక 50% ఛాన్స్ వస్తుంది. అంటే అప్పట్లో బాహుబలి 2కే ఎక్కువ స్క్రీన్స్ వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2తో చూసుకుంటే 11,500 స్క్రీన్స్ ఆల్ ఇండియా మొత్తం అంతా వచ్చేసింది. సగం వరకు అయితే బీట్ చేస్తుంది బాహుబలి 2ని. ఇంకా రిలీజ్ అయ్యే తర్వాత కలెక్షన్స్ బట్టి చూడాలండి. పుష్ప 1 బాగా హైలైట్ అయింది స్టోరీ అదిని. పుష్ప 2 కూడా అంతే ఇదిగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్కి మించిన హైప్ వస్తుందండి. డబల్ డోస్ ఉంటుంది ఈసారి. పుష్ప 1లో సాంగ్ సమంత సాంగ్ సూపర్ హిట్. అవునండి. సెకండ్లో అలాంటి సాంగ్ కోసం కూడా జనాలు చూస్తారు అనుకోవచ్చా? సెకండ్ ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసి శ్రీలీల గారండి ఐటమ్ సాంగ్కి హీరోయిన్ శ్రీలీల గారు. అందులో లేడీ సూపర్ స్టార్ డ్యాన్సర్ కాబట్టి ఆమె, ఈయన గడక మంచి డ్యాన్సర్ కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది సాంగ్. అల్లు అర్జున్ ఆ లుక్ చూసారు కదా, అమ్మవారి లుక్. అవును, అది బాగా హైలైట్ అయింది. చాలా చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఒక కాళికాదేవి వచ్చి యాక్టింగ్ చేసినట్టుగా ఉందండి. ఇప్పుడు అల్లు అర్జున్కి రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఏదో మెగా ఫ్యాన్స్కి ఏదో కొంచెం డిస్ప్యూట్ లాగా ఉన్నాయి కదా, వాటిని ఎలా చూస్తారంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఫీల్ అవుతారా లేదా? అసలు మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదండి. పక్కన ఎవరో ఏదో ట్రోల్స్ చేస్తుంటారు కానీ మేము అలా ఏం ట్రోల్స్ చేయమండి. వాళ్ళంతా ఒకటే కుటుంబం. మనం ట్రోల్స్ చేయడం వల్ల వాళ్ళే చీప్ అవుతారు కానీ అలా ట్రోల్స్ చేస్తారు అంతే. అంటే అల్లు అర్జున్కి ఈగో ఎక్కువ, సరిగా స్పందించడని అనుకోండి, అలాంటిది అన్న ఉంటుందా? మీరు ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్? మాకు ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు విజయం వచ్చినప్పుడు పక్కన ఉండేవాడు గొప్పగాడు కాదండి. విజయం లేనప్పుడు పక్కన ఉండేవాడే గొప్పవాడు. విజయం ఉన్నప్పుడు అందరు వచ్చారు, విజయం లేనప్పుడు ఎవరు వచ్చారండి? అల్లు అర్జున్ గారే వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయారు. అంతకు మించి ఇంకా నేనేం చెప్పాలి దాని గురించి. నెక్స్ట్ సంక్రాంతి పండగకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పోటీ పడుతూ ఉంటారు చాలా వరకు. అవును. ఆ 2 సినిమాలు యాక్చువల్గా విశ్వంబర పండగకి రావాలి, డాకు మహారాజ్ అలాగే వస్తుంది. కానీ చిరంజీవి గారు ఏమో సమ్మర్కి వెళ్ళిపోయి రామ్ చరణ్ వచ్చాడు. ఈ పోటీ పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ సినిమా బాగా హిట్ పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఆ సినిమా హిట్ కొట్టాలి, ఈ సినిమా ఫ్లాప్ కావాలని ఏముండదండి. మనం మూవీ లవర్స్, అన్ని సినిమాలు బాగుండాలి, అందరి హీరోలు బాగుండాలని కోరుకుంటాం. అయినా సరే అంటే ఒక సినిమా పోటీ పడతాయి కదా, ఆ కాంపిటీషన్ ఉందా అసలు? పోటీ పోటీ ఉంటేనే కదా ఏదైనా ఉంటుంది. ఉండాలండి కాంపిటీషన్ గడక రావాలని, గట్టిగానే రావాలని, ఇద్దరి మధ్యన గట్టిగా పోటీ రావాలని కోరుకుంటున్నాను నేను గడక. 2 సినిమాలు హిట్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే? 2 సినిమాలు హిట్ అవ్వాలండి. ఎందుకంటే ఈ డాకు మహారాజా గడక బాగుంటుంది సినిమా. నేను ఒక 3 days కర్నూలులో చేశా బాలకృష్ణ గారితో. యాక్టింగ్ గడక చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా గడక. మొత్తం ఆ విజువల్స్ కానీ మొత్తం అంతా చాలా చాలా బాగుంటుంది. గేమ్ చేంజర్ కూడా శంకర్ గారి డైరెక్షన్ కదా, బాగుంటుంది. ఆ టైప్ పాలిటిక్స్ అవి ఉంటాయి, బాగుంటుంది సినిమా. గేమ్ చేంజర్ అన్ని సినిమాలు బాగుంటాయండి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ అయితే? స్టోరీ అంటే జనాలకు కొత్తగా ఒక ఇన్స్పిరేషన్, పాలిటిక్స్ కదా, పొలిటీషియన్స్ అందరూ ఇలా ఉండాలని ఒక సినిమా తీస్తున్నారని నేను కోరుకుంటున్నాను. ఇంకా డాకుమారా స్టోరీ ఎలా ఉందండి? డాకుమా స్టోరీ గడక బాగానే ఉంటుంది సినిమా గడక. ఒక రాజ్యం ఏం లేకోకున్నట్టుగా రాజ్యాన్ని ఏలేవాడు, అది సినిమా మొత్తం బాగుంటుంది సినిమా గడక, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ బస్.